ఆయన శక్తిని మనం నమ్మాలి. ఆయన శక్తిని మనం నమ్మాలి. ఆఖరి మాట చెప్తున్నాను, వినండి. ఆయన ప్రేమను మనం నమ్మాలి, విశ్వసించాలి. ఇది లాస్ట్ మాట, ఇక ముగిస్తా, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఎందుకు నీ ఎడల శక్తి చూపిస్తాడు అంటే, ఎందుకు నీ ఎడల బలం చూపిస్తాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని నువ్వు విశ్వసించాలి. నేనంటే ఆయనకి చాలా ఇష్టం అనేది నువ్వు ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నేనంటే నా గురించి నేను చెప్పట్లా, నీకు ఆ మాట ఉండాలి. అమ్మా, పెద్దమ్మ నువ్వు కూడా, చిన్నమ్మ నువ్వు కూడా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, అందరూ ఎందుకంటే నిన్ను ఆయన చేతులతోనే నిర్మించుకున్నాడు. 1,000,000 మంది మనుషులు ఉన్నా సరే, 1,000,001గా నువ్వు ఉన్నా సరే, ఆ 1,000,001గా ఉన్న నిన్ను కూడా ఆయనే నిర్మించుకున్నాడు. ప్రేమ ఉంటే నిర్మించుకున్నాడా, ప్రేమ లేక నిర్మించుకున్నాడా? ఎంత ప్రేమిస్తే నీ కోసం ఎంత రిస్క్ చేసి నిన్ను సృష్టించి మీ అమ్మ కడుపులో వేసి నువ్వు పుట్టిన తర్వాత నీకు మేత రెడీ చేసి ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, జ్వరాలు వచ్చినా, దగ్గులు వచ్చినా, తుమ్ములు వచ్చినా, ఒకటోళ్ళు వచ్చినా, ఎన్ని తెప్పలు వచ్చినా, అన్నిట్లో నుంచి నిన్ను కాపాడుకుంటా ఇన్ని రోజులు తీసుకొచ్చాడంటే, ఎన్ని రకాలుగా నిన్ను సేవ్ చేశాడంటే ఎంత ఇంట్రెస్ట్ ఉండదు నీ మీద ఒక్కసారి ఊహించు. రాలేదా నీకేమి? ప్రమాదాలు జరగలేదా? శోధనలు కలగలేదా? మరణకరమైన అపాయాలు కలగలేదా? అన్నిట్లోంచి నిన్ను దాటించుకుంటా వచ్చాడా లేదా? ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరికైనా చెప్పే దమ్ముందా? నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ఆపద కూడా మాకు రాలేదు, నేను బాగా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉన్నాను అని చెప్పే దమ్ము ఎవరికైనా ఉందా? అయ్యా, నాకు ఎన్నో ఆపదలు వచ్చినాయి, అన్నిటి నుంచి నేను తప్పించబడి ఇప్పటిదాకా బతికున్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తుతా. అటు కదిలించండి. రాకుండా ఉన్నాయా లేవా? వచ్చినాయా? వస్తే చేతులు ఎత్తండి. వచ్చినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి వచ్చినప్పుడు ఎట్లా తప్పించబడ్డావు నువ్వు? అసలు నీ కోసం రిస్క్ చేసింది ఎవరు? ఆఖరికి నీ కన్న తల్లిదండ్రి కూడా కాపాడలేని పరిస్థితులు కొన్ని వచ్చినాయి నీకు. అలాంటి స్థితుల్లో సైతం నీ ఆపదల్లో నువ్వు ఆశ్చర్యరీతిగా కాపాడబడ్డావు. అప్పుడు ఎవరు కాపాడారు తెలుసా? ఉదయం నుంచి సాయంత్రం దాకా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం దాకా నీ మీదే తన కనుదృష్టి పెట్టుకున్న నా యేసయ్య కాపాడాడు. ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా? కుమికిన నిద్రించిన నా స్థితి ఏమౌను మెస్సయ్యా? ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతుకగలనా యేసయ్యా? కుమికిన నిద్రించిన నా గతి ఏమౌను మెస్సయ్యా? ఒక క్షణం మర్చిపోతే అవుట్, ఇక ఎత్తడం పాడిగట్టడమేక. మరి అలాంటి క్షణాలు ఎన్ని క్షణాలు దాటిపోయినాయో. ఇంకా దుఃఖలాగా బాగానే తిరుగుతున్నాం. దేవునికి స్తోత్రం. 70-80 కేజీలకు తగ్గకుండా. అవునండి. ప్రేమ లేకపోతేనా కంటికి రెప్పలు. ఏమయ్యా పెద్దాయనా చెప్పవయ్యా, దేవుడు నిన్ను ప్రేమించకపోతే, నిన్ను కనిపెట్టకపోతే ఇంతకాలం బతికుండేవాడు నువ్వు? అసంభవం. ఎంత ప్రేమిస్తే నీడలాగా వెంటాడుతున్నాడయా నిన్ను? ఎంత పిచ్చాయా నువ్వంటే ఆయనకి? ఎందుకో అంత ఇష్టం. ఎందుకో చెప్పనా? నిన్ను కన్నవాడు కాబట్టి, రక్తాన్ని క్రయధనంగా చెల్లించి నిన్ను కొన్నవాడు కాబట్టి ఈ మాట గమనించాలి. ఆయన నీ ఎడల ఎందుకు శక్తి చూపుతున్నాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని నమ్మాలి మనం. తుచ్చమైన మనుషుల ప్రేమ మనకు దక్కకపోయినా పర్వాలా, పిచ్చిగా మనల్ని ప్రేమించే నా బంగారు తండ్రి ఉన్నాడా? ఎస్. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయేనా,
రాకాసి మూకల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా, రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ, గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మ, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా.